నమస్కారం ఓ మై గెస్ట్ 22 ప్రేక్షకులకి. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒక మనిషి ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంటారో చెప్పటానికి కేరళలో జరిగిన ఈ ఘటనే పరాకాష్ట. బస్సులో తనను అసభ్యంగా తాకాడంటూ దీపక్ అనే వ్యక్తిపై షిమ్జిత ముస్తఫా అనే మహిళా ఇన్ఫ్లుయెన్సర్ 18 సెకన్ల వీడియో తీసి నెట్టింట పెట్టింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే ఈమె కేవలం రీల్స్ చేసే అమ్మాయి మాత్రమే కాదు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన ఒక రాజకీయ నాయకురాలు కూడా. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి కేవలం తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను 9,000 నుండి పెంచుకోవడానికి, వ్యూస్ సంపాదించడానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ వీడియో వైరలై దీపక్ ప్రాణం పోయాక ఆమె ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. అంటే అక్కడ ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోతుంటే ఇక్కడ ఆమె మాత్రం ఫాలోవర్లను, వ్యూస్ని ఎంజాయ్ చేస్తోంది. వ్యూస్ కోసం నా కొడుకు క్యారెక్టర్ని చంపేసింది అని దీపక్ తల్లిదండ్రులు రోదిస్తుంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం ఇప్పటికీ తనదే కరెక్ట్ అని సమర్థించుకుంటోంది. వ్యూస్ కోటోంది. వ్యూస్ కోసం ఇంత నీచానికి ఒడిగట్టటం ఎంతవరకు కరెక్ట్? ఈ డిజిటల్ మర్డర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.